నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా అందించిన సందర్భంగా రైతులందరూ కూడా గ్రామంలో పాలాభిషేకం కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, కిసాన్ సెల్ అధ్యక్షులు కనపర్తి పూర్ణచంద్రరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, వట్టికూటి కందుల మధు తదితరులు పాల్గొన్నారు. ఇంకా 7 రోజుల్లో అందరికీ ప్లేస్లు పడతాయని చెప్పేసి రాత్రి చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. మనందరం కలిసి రైతులుగా కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్కరు సాయశక్తిగా పార్టీకి ఫిక్స్ చేయాలని మన రైతు గారికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండగ చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఈ రైతు భరోసా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు మంత్రివర్గం మొత్తం కూర్చొని ఈరోజు నిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత ముఖ్యం. కాబట్టి రైతు కన్నీళ్ళలో కన్నీరు కాకుండా ఉండడం కోసం రైతు భరోసాగా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఈరోజు ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి రైతుకి 9,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి రైతుకి 0 నుండి అన్ని 100 ఎకరాలు ఉన్నా సరే రైతు భరోసా వేయడానికి సిద్ధంగా ఉంది. అందుకోసం అలాంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు కొంతమంది వ్యక్తులు దూషించి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి మన సమాధానం చెప్పబట్టేట్టుగా చెప్పాలని రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించుకొని మన సత్తా సాటాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకి నమస్కారం అండి. నాకు రైతు కిసాన్ సెల్ ఆదేశించారు. అందరూ ధన్యవాదాలండి. నేను కూడా పంపిణీ వెళ్ళాను. నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఆల్రెడీ 3 గంటలు పడ్డాయండి. అయితే మనకి 4,000 కూడా వస్తుందంట. కొద్దిగా గిడ్డీలు కానీ క్లోజ్ చేస్తే మనకు కూడా ఇస్తారంట. ఎవరైనా దాతలు ఉంటే సహకరిస్తే పేర్లు కూడా వస్తామండి. మనకు మొదటి వస్తే చాలా బాగుంటుందండి. అదేవిధంగా డ్రిప్ కూడా ఇప్పుడు ఎవరు కావాలంటే అప్లై చేసుకోవచ్చండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ శాఖ అధ్యక్షుడికి అందరికీ నమస్కారం. తప్పకుండా సేవించండి. పాలాభిషేక కార్యక్రమాన్ని ఈ బాణాపురం గ్రామంలో నిర్వహించిన మన బాణాపురం కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యంగా గ్రామ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. రైతు లేనిది రాజ్యం లేదు అనే నినాదంతో ప్రజారాజ్యం, మా ప్రజా ప్రభుత్వాన్ని మన భట్టి విక్రమార్క గారు పోయిన గతంలో ప్రజా సీఎంగా ఉన్నప్పుడే ప్రతి రైతుని ప్రతి అవాహన రైతు
ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ఎస్ఐ అధ్యక్షుడు ఉందా ఇక్కడ నార్మల్ రైట్ వారు వెల్దాస్ మాట్లాడతా రైట్ వెల్దాస్ గారు మాట్లాడుతున్న కోసం కృతజ్ఞతలు. ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయలు 1,70,000 మంది రైతులకు వేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 4 ఎకరాలు ఉన్న వరకు కూడా అమౌంట్ పడటం జరుగుతూ ఉంది. ఈ అవకాశం రైతులందరూ వినియోగించుకొని మిగిలిన మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో రైతు వారిగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మన దృష్టికి మన నాయకుల దృష్టికి తీసుకొచ్చి ఎవరికి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేసుకుంటూ మనలో ఏదైనా అవగాహన లోపం కానీ ఏదైనా సమస్య ఉన్నా కానీ మనందరం మనం పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళి మన జనంలో అవపడుతూ ఉంటే ఆటోమేటిక్గా మన మీద ఆదరణ పెరుగుతూ ఉంటుంది. ముందు మనం జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మనం జనాన్ని ఏదైనా కానీ మనకి సపోర్ట్ ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చిన గ్రామపెద్దలకి నమస్కారం. రైతులు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాణాపురంలో చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే, ఒకప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే కొన్ని వందల మంది మీటింగ్ పెట్టి వాళ్ళు ఎర్ర జెండాలో పడుతుంటే భయంకరంగా ఉపడేటప్పుడు, కానీ ఈరోజు అంతకు మించి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం ఊరు నిండా ఏ కార్యక్రమం చిన్న కార్యక్రమం వచ్చినా కానీ చూస్తుంటే నిజంగా మనం ఈరోజు చాలా సంతోషంగా పనిచేస్తున్నాం. అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ముందు అందరం కలిసి పనిచేసి బాణాపురంలో కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకెవరు ఉందని బయట ఊళ్ళో అనుకునే విధంగా మనం పనిచేసి మళ్ళీ ఏమైనా చిన్న చిన్నగా లోపాలున్నా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి ప్రతి ఒక్కటి బయట చెప్పకుండా మన పార్టీలో మనం అంతర్గతంగా కూర్చొని చర్చించుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి చెంత తీసుకెళ్ళి మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చెందించాలని, ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నా కానీ ఈరోజు మనకి దేవుడు లాంటి బట్టి గారు ఉన్నారు. ఏ కార్యక్రమం చేయడానికైనా మనకి కార్యక్రమం కావాలి అని లేదా ఈ సమస్యలు చెప్తే మనం అడిగిన వెంటనే తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అన్ని రకాలుగా వినియోగించుకొని ఈ 5 సంవత్సరాల్లో మన ఊరిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవాలని అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో కూడా జరగబోయే ముందు ఎన్నికల్లో స్థానిక సంవత్సర ఎన్నికలు సర్పంచ్ అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అతి భారీ మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామంలో మనం ఇంకా మంచిగా పనిచేయాలని మనసుగా కోరుకుంటూ వ్యాపారం ధన్యవాదాలు. విశేషణ మన రైతు సోదరులకు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, అలాగే రాత్రి రైతు భరోసా 9 రోజుల్లోనే మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ప్రతి ఒక్కరికి పంట పండించే రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి భట్టి గారితో కలిసి ప్రకటించడం జరిగింది. ఈ రోజు నైట్ కూడా 4 గంటల కంప్లీట్ అవుతుంది. మంచి శుభ సందర్భం. ఆ సందర్భాన్ని కూడా మన గ్రామంలో ప్రతి రైతాంగం దగ్గర ఈ కార్యక్రమం తీసుకెళ్లే ఉద్దేశంతో మన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు భట్టి గారికి, మన శాసనసభ్యులు, ఆర్థిక మంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమం చాలా శుభ సందర్భం అండి. థ్యాంక్స్ మీకు. అలాగే మన గ్రామంలో చాలా మంది దాదాపు 450 పైచులకు ఉన్న రైతులకి రుణమాఫీ అయితే కేవలం 55 మందికి రైతులు రుణమాఫీ కావాలన్న దాని మీద చర్చ నడుస్తుంది. ఇంతమందికి రైతు రుణమాఫీ అయితే ఫ్లెక్సీలు పెట్టారు పంచాయతీ దగ్గర. ఆ విషయాన్ని మన జనాల్లో గట్టిగా బలంగా తీసుకెళ్ళిపోవడం చాలా మైనస్. ఇది మన భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రైతు రుణమాఫీ కారణాలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమంలో జనాలను తీసుకెళ్ళాలి. 2 బేరేజ్ చేసుకోవాలి. గత ప్రభుత్వాలు ఏది చేసే రైతాంగానికి, గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతోనే రైతులు దగజేసింది. అదే రైతులు గమనించలేకపోయారు. గతంలో రైతుకు ఉన్న సబ్సిడీ అన్ని కూడా రద్దు చేసి ఒక రైతు బంధుని ఎత్తుకున్నాడు. మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
గతంలో మళ్ళీ ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ పథకాలు అయితే ఉన్నాయో రైతుకి సంబంధించిన సబ్సిడీలు అన్నీ కూడా మళ్ళీ ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క సబ్సిడీ ఉంది, రైతు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. ఇది జనాల్లో మనం బలంగా తీసుకెళ్ళాలి. అలాగే పంట నష్టం జరుగుతుంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరాల కాలంలోనే పంట నష్టం కార్యక్రమంలో చెట్లు ఇవ్వడం జరిగింది రైతులకి. గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు చేసినా కూడా ఏం చేయలేకపోయింది. 10 ఏళ్లలో కూడా వాళ్ళు చేస్తున్న రుణమాఫీ కేవలం వడ్డీ కూడా చేయలేకపోయారు, అసలు మిగిలించారు. అయినా కూడా రైతులు కొంతమంది వాళ్ళని పొగుడుతున్నారు. అది కాదురా బాబు, ఇది సంగతి చెప్పాలన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని భుజం మీద ఎత్తుకొని గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి మనం చెప్పినట్టయితే భవిష్యత్తులో